మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధిత రోగాలు నానాటికి పెరుగుతున్నాయి. మరికొన్ని సంవత్సరాల్లో ఇది సామాజిక ఆర్థికపరమైన సమస్యగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వరల్డ్ హార్ట్ డే 2024 సందర్భంగా జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న నిపుణుల ద్వారా అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ సర్వేల ఆధారంగా కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటకు వచ్చాయి. 50 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తులకు వస్తున్న వివిధ వ్యాధుల్లో 50% హార్ట్ అటాక్లేనని అంటున్నారు వైద్య నిపుణులు. గుండెపోటుకు గురైన సమయంలో అత్యవసర చికిత్స అందక చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఈ మొత్తం సంఖ్యలో 25% హార్ట్ అటాక్లు కేవలం 40 సంవత్సరాల వయసున్న వారికే వస్తున్నాయి. ఒకసారి హృద్రోగం బారిన పడితే ఆ కుటుంబానికి ఎడతెగని ఆర్థిక ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు కార్డియాక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అత్యంత అవసరంగా మారాయి. ఎందుకంటే చికిత్సలకు పరీక్షలకు అయ్యే భారీ ఖర్చులు తట్టుకోవడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. ఒక వ్యక్తి యాంజియోప్లాస్టీ చేయించుకోవాలంటే దేశంలో 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ ఖర్చులు 3 నుంచి 8 లక్షల రూపాయల దాకా ఉంటాయి. వాల్వ్లకు సంబంధించిన చికిత్సలకు ఆసుపత్రులను బట్టి 4 నుంచి 11 లక్షల వరకు ఉండవచ్చు అంటున్నారు. చెప్పా పెట్టకుండా వచ్చి పడే ఈ ఆపదను తట్టుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. కొన్ని బీమా స్కీముల్లో కవర్ కాని వాటిని చూపి ఇన్సూరెన్స్ ఎగ్గొట్టే కంపెనీలు కూడా ఉంటాయి. పైగా భారతీయుల్లో గుండెకు వెళ్లే రక్తనాళాల పరిమాణం చిన్నగా ఉండటమే సమస్య తీవ్రత అధికం కావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు మధుమేహం, ఊబకాయం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, వీటన్నిటి వల్ల చిన్న వయసులోనే గుండె సమస్యలు వస్తున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో 20లు 30లలోనే గుండెపోటుకు గురయ్యే వారి కేసులు పెరగడం తాము గమనించినట్లు గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల కంటే భారతీయుల్లోనే గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. గత 10 ఏళ్లలో ఈ తరహా సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. గుండెపోటు కేసుల సంఖ్య పురుషుల్లో ఎక్కువగా ఉండగా మహిళల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. మరోవైపు ప్రపంచంలో ఏడాదికి 1.9 కోట్ల మంది గుండె కవాటాల సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. వెస్టర్న్ కంట్రీ ప్రజలతో పోలిస్తే భారతీయుల్లో తక్కువ వయసులో గుండె వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో గుండె కవాటాల సమస్యలే అధికం. పాశ్చాత్యులకు 60లలో ఇలాంటి సమస్యలు వస్తే భారతీయులకు 50లలోనే వస్తున్నాయని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ స్పష్టం చేస్తుంది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల కంటే భారతదేశంలో ఆగ్నేయాసియా దేశాల్లో గుండె వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటుంది. అక్కడ 40% జనాభాలో ఈ సమస్య ఉంటే మన దేశంలో 60% జనాభాలో ముప్పు కనిపిస్తుంది. ఆహార అలవాట్లు భారతీయుల్లో గుండె సమస్యలకు ఒక కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయని, వాటికి తోడు మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకం సమస్యలకు దారితీస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ తగ్గడం, వృత్తి జీవితంలో ఒత్తిడి పెరగడం, సామాజికంగా కుటుంబ వ్యవస్థల్లో వచ్చిన మార్పుల వల్ల చిన్న కుటుంబాల్లో సమస్యలను పంచుకునేవారు లేకపోవడం వంటి పరిణామాలన్నీ చిన్న వయసులో గుండె వ్యాధులు ముంచుకురావడానికి కారణమవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. మన దేశంలో గుండె వైద్య నిపుణుల వద్దకు ఏదో ఒక సమస్యతో వెళ్తున్న వారిలో కార్పొరేట్, ఐటీ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. గత 2 ఏళ్లలో ఎక్కువ శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో మామూలు కంటే మరింత ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. అది కూడా రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించడం వల్ల చాలినంత నిద్ర ఉండటం లేదు. ఆలస్యంగా లేవడంతో శారీరక వ్యాయామానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. నిద్రలేమి వల్ల హార్మోన్లలో అసమతౌల్యం ఏర్పడి ఊబకాయం, మధుమేహం, రక్తపోటు పెరిగి గుండె సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటితో పాటు యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దాని నుంచి బయటపడేందుకు మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ లాంటి వాటికి బానిసలవుతున్నారు. ఇవన్నీ కలిసి గుండె వ్యాధుల రూపంలో ప్రాణాంతకంగా మారుతున్నాయి. మరోవైపు భారతీయుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారే మొత్తం గుండె వ్యాధి బాధితుల్లో 3 వంతులు ఉంటున్నారు. పేద ప్రజలు ఆరోగ్య సంరక్షణపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం, అందుబాటులో వైద్య సదుపాయాలు, అంబులెన్స్ సేవలు లేకపోవడంతో సమస్య ముదిరి ప్రాణాంతకంగా మారుతుంది. మరణాలు కూడా వీరిలోనే ఎక్కువగా ఉండటాన్ని అధ్యయనకర్తలు గుర్తించారు. ఐటీ సహా పలు రంగాల్లో ఆదాయ స్థాయి ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఇవి ఇండియాలో ముఖ్యంగా 35 ఏళ్లలోపు వారిలో గుండె వ్యాధుల తీవ్రత పెరగడానికి దారితీస్తున్నాయి. ఆర్థిక స్వాతంత్ర్యం కారణంగా వారి జీవన శైలి మారుతుంది, విచ్చలవిడితనం పెరుగుతుంది. ఇదే హృద్రోగులకు ప్రధాన కారణంగా మారుతుంది. ఆదాయం పెరగడంతో ఇళ్లలో వంటలు తగ్గించి బయట ఆహారంపై అధికంగా ఆధారపడుతున్నారు. కొవ్వు, ఉప్పు, కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం పెరిగింది. జొమాటోలో, స్విగ్గీల సర్వీసుల కారణంగా శారీరక శ్రమ లేకుండా వాటిని నేరుగా ఇంటికే చేరవేస్తున్నారు. పైగా వీరు తీసుకునే ఈ తరహా జంక్ ఫుడ్ వల్ల గుండె కవాటాలలో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వంటి అనర్థాలకు దారితీస్తుంది. ఈ విషయాలన్నీ సదరు ఎడ్యుకేటెడ్ ఉద్యోగులకు బాగా తెలుసు. అయినా ఏదో నిర్లక్ష్యం వారిని సోమరిపోతులను చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లో చేశాం కాబట్టి ఇక తమకేం కాదులే అన్న భరోసాతో ఉన్నారు. కానీ అదే నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారుతుంది. ఉన్న బలంగా విరుచుకుపడే మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్లు మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఈ పరిస్థితులను మార్చుకునేందుకు అవకాశం ఉంది. నిజానికి ఇలాంటి అంశాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
గుండె వ్యాధులను పూర్తిగా నివారించలేకపోయినా కారణమయ్యే అంశాలను కొద్దిపాటి శారీరక శ్రమతో నియంత్రించవచ్చు. ఆయాసం, గుండె పట్టేసినట్టుగా ఉండటం, ఎక్కువగా చెమట పట్టడం, కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు ఏవీ కనిపించినా వెంటనే గుండె వైద్య నిపుణులను సంప్రదించాలి. వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు మానుకోవాలి. రోజులో కనీస వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. చూస్తూ ప్రాణాంతకమని తెలిసిన కొవ్వు పదార్థాలు తీసుకోవడం క్రేజ్ గా మారుతుంది. నగరాల్లో బార్బెక్యూ సంస్కృతి బాగా పెరిగింది. రాత్రిళ్ళు తెల్లవారేదాకా పబ్లలో, రిసార్ట్లలో, పార్టీలలో పాల్గొనేవారు పెరిగిపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఏడాదిన్నర దాకా లాక్డౌన్ లో గడిపిన యువ ఉద్యోగులు రిలీఫ్ కోరుకుంటున్నారు. విచ్చలవిడిగా పార్టీల్లో పాల్గొంటున్నారు. నిజానికి ఈ యాటిట్యూడ్ ఆత్మహత్య సదృశ్యంగానే ఉంటుంది. అందుకే వాటి పట్ల మక్కువ తగ్గించుకోవాలని గుండె వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హృద్రోగాల నివారణలో ప్రజల్లో అవగాహన పెంచే దిశగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి. ప్రభుత్వ పరంగా జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ గుండె వైద్య చికిత్స సౌకర్యాలను కల్పించడం, అవసరమైన వైద్య నిపుణులను నియమించడం, అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలను విస్తరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఏడాదికోసారి వరల్డ్ హార్ట్ డేను జరుపుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జనంలో హృద్రోగాల పట్ల ఉన్న అపోహలు తొలగించడంతో పాటు సూచనలు, సలహాలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఎవరైనా సరే గుండెకు సంబంధించిన వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. అనుమానం వస్తే వెంటనే డాక్టర్ను కలవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండెకు సంబంధించిన విషయాల పట్ల అవగాహనతో గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. నేడు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఇండెప్త్ తన వీక్షకులకు ఈ అంశాన్ని ప్రత్యేకంగా అందిస్తుంది.